తెలంగాణలో ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ 2.5 సంవత్సరాల్లో వెనుకబడ్డ తెలంగాణను, ధ్వంసం చేయబడ్డ తెలంగాణను మరి మా ముఖ్యమంత్రి వర్యులు 24 గంటలకు 18 గంటలు శ్రమిస్తూ మంత్రుల సహకారంతో ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ ప్రజాపాలన ద్వారా రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళ లెక్క ముందు తీసుకుపోతుంటే ఈ రాష్ట్రం మీద వాడి దోసుకొని 9.5 సంవత్సరాలు రాష్ట్ర సంపదను కొల్లగొట్టి అచ్చొచ్చిన ఆంబోతుల లెక్క బిల్లా రంగడు మా ప్రభుత్వం మీద విమర్శలు చేసుకుంటూ తెలంగాణ ప్రజలను, తెలంగాణ రైతాంగాన్ని రెచ్చగొట్టే ప్రకటన చేసుకుంటూ రైతులను మళ్ళొక్కసారి మోసం చేయాలని గత 3-4 రోజులుగా నీళ్ల విషయంలో కానీ, ఓట్ల విషయంలో కానీ చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారు. మరి హరీష్ రావుకు, కేటీఆర్కు మతి భ్రమించి అధికారం పోయిందని అక్కస్తోటి మీరు చేయలేనటువంటి అభివృద్ధి, ధనిక రాష్ట్రంలో మీరు చేయనటువంటి సంక్షేమాలు, మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో ప్రజల నుంచి వస్తున్న ఆదరణ, రైతుల సంక్షేమం కోసం ఈ 2.5 సంవత్సరాలు మా ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి ఖర్చును చూసి మరి మతి భ్రమించి మదమెక్కి మాట్లాడుతున్నారు. అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు అంటాడు, 6 అడుగులు పెరుగుడు కాదు నీ మొక్కలలో ఉంది ధమాకు, కనీసం ఇంత గుజ్జంతా తలకాయలు ఉండాలని చెప్పి ఆ రోజు ఉద్యమ సమయంలో ఉద్యమకాలను రెచ్చగొట్టి పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టెలు అగ్గిపెట్టి హరీష్ రావు గారికి మరి ఇలా బావబామ్మర్దుల మధ్య పోటీ పెరిగి బామ్మర్ది పాదయాత్ర అనగానే డైవర్ట్ పాలసీ చేస్తున్నాడు. బామ్మర్దిని ఎత్తి మీద కాలు పెట్టి తొక్కడానికి హరీష్ రావు డ్రామాలు చేస్తున్నాడు. సరే మీ పార్టీలో మీరు ఏమన్నా దొక్కోర్రి, ఏమన్నా నీ మీద ఆయన పడు, ఆయన మీద నువ్వు పడు, కానీ రైతులకు పెద్దపీట వేసి, మహిళలకు పెద్దపీట వేసి ఇలా తెలంగాణలోను భారతదేశానికే రోడ్ మోడల్గా చేసి భారతదేశంతో కాదు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణకు పేరు తెస్తుంటే దీన్ని ఓర్వలేక హరీష్ రావు డ్రామా పాలిటిక్స్ చేస్తున్నాడు, పాలిటిక్స్ను డైవర్ట్ చేస్తున్నాడు. నీళ్ల విషయంలో మాట్లాడుతున్న హరీష్ రావు మరి తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలు వచ్చిన తెలంగాణను సర్వనాశనం చేసి తల్లి సోనియమ్మ 16,000 మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ ఇస్తే మరి సెంటిమెంట్ తోటి 2 సార్లు అధికారంలోకి వచ్చి ఇలా ప్రజలంతా కూడా ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి మీద నమ్మకంతో ప్రజాపాలన వస్తే ఇలా మీరు 8,000 కోట్లతోటి తెలంగాణ రాష్ట్రాన్ని ఒప్పచెప్పినా ఇలా తెలంగాణలో మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ రైతులకు పెద్దపీట వేసినాం. మీరు 9.5 సంవత్సరాలు 2,80,000 కోట్లు ఖర్చు పెడితే రైతుల కోసం, మేము రైతుల కోసం ఈ 25 మాసాలలో 1,67,744 కోట్లు రైతుల కోసం పెట్టినాం. భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద రుణమాఫీ చేయలే. రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్లో రైతు రుణముక్తి చేయాలంటే ప్రజాపాలన రాగానే రాహుల్ గాంధీ గారి మాటను శిలాశాసనంగా తెలంగాణలో 25 లక్షల మంది రైతులకు 20,600 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్నది. దీన్ని చూసి ఓర్వలేక, రైతు భరోసాను చూసి ఓర్వలేక, రైతు బీమాను చూసి ఓర్వలేక, రైతులు పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేసి సన్న ఒడ్లకు బోనస్ ఇచ్చుకుంటూ రైతు ఖాతాలో 2 రోజులనే డబ్బులేసి రైతును రాజు చేస్తుంటే చిల్లర రాజకీయాలు చేస్తున్న హరీష్ రావు, నీకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పి నీ మామను ఫామ్ హౌస్లో పడుకోబెట్టినా డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నావు. ఇలా రైతుల మీద ముసలి కన్నీరు గారుస్తుండు హరీష్ రావు. నేను ఒకటే మీడియా ముందు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా,